నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కమలం నాయకులు ఫైర్ బ్రాండ్లు మాటల బాణాలను రేవంత్ రెడ్డి సర్కార్ పైకి ఎక్కుపెడుతున్నారు. అందుకు మూకుమ్మడి దాడి చేయకుండా పద్ధతిగా రంగంలోకి దిగుతున్నారు. మూసీ హైడ్రా అంశాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్లు గ్రౌండ్లో ఉన్నారు. బాధితులకు మద్దతు అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. లగచర్ల ఘటనపై డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర నాయకులు బాధితుల కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎంపీ అరవింద్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి వంటి నాయకులు ఎక్కడో ఒక చోట తాజా రాజకీయాలపై స్పందిస్తున్నారు. కానీ ఓ నాయకుడి మాట మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. అతనే ఫైర్ బ్రాండ్ రాజాసింగ్, బీజేపీ డిఎన్ఏ రాజాసింగ్. రాజకీయాలే కాదు, ఎక్కడ హిందూతత్వంపై విమర్శలు వినిపించినా వెంటనే స్పందిస్తారు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాయించేస్తారు. కానీ గత కొద్ది రోజుల నుంచి రాజాసింగ్ యాక్టివ్గా లేరు. మరోవైపు రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్కు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరుతున్నారు. గత ఎన్నికల్లో రాజాసింగ్కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఇప్పుడు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. అయినా సరే రాజాసింగ్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇందుకు కారణం హైకమాండ్ అని సమాచారం. రాజాసింగ్ గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి పంటి కింద రాయిలా మారారు. అందుకే రాజాసింగ్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పురుషోత్తంను చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే విజయాన్ని సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయాన్ని సాధించారు. గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభాపక్ష నేత పదవి ఖాయమని రాజాసింగ్ భావించారు. కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆ పదవిని అప్పగించింది హైకమాండ్. దీంతో అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవీలత ప్రచారంలో ఆయన పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను పక్కకు పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటాననే వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే రాజాసింగ్ స్వయంగా స్పందించే వరకు ఆగాల్సిందే.